హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిషి టెక్టైల్స్. ఈ వీడియోలో బాత్రూమ్ వాల్స్కి టైల్స్ వేస్తున్నాను. ఈ డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి. మీ ఇంటికి ఇదే ప్యాటర్న్లో టైల్స్ ఒకసారి వేసుకొని చూడండి. ఈ ప్యాటర్న్ ఎప్పటికీ డల్ అని అనిపించదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ముందుగా గోడలకి బాగా తడిపేసి పలుచగా ప్లాస్టింగ్ చేసుకోవాలా. తర్వాత సీలింగ్ నుంచి కొలత వేసుకొని కింద టైల్కి మార్క్ చేసుకోవాలండి. టైల్ ఫిట్టింగ్ అనేది నేను ఒక వీడియో చేసిన, దాని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మొదటి టైల్ ఎట్లా చేయాలా, మనం దానికి ప్లంబామ్ ఎట్లా సెట్ చేసుకోవాలా, ఒకవేళ మనకు గోడ అనేది లెవెల్ లేకపోతే గజం కట్తో ఎట్లా లెవెల్ తీసుకోవాలనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ వీడియోలోకి వస్తే మనం మొదటి టైల్ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు ముందుగా వాల్కి చుట్టూ అనేది కింద టైల్ అనేది ఫస్ట్ లైన్ అనేది వేసుకోవాలా. నేను కింద అనేది నాకు దాదాపు 4 ఇంచుల గ్యాప్ వచ్చింది ఇక్కడ పైనుంచి సీలింగ్ దగ్గర నుంచి, అందుకనే కింద అనేది గ్యాప్ వదిలేసిన. చివరిలో టైల్స్ అంతా వేసిన తర్వాత ఆ పీస్ అనేది వేస్తాను. ఎప్పుడైనా సరే మీరు బాత్రూమ్కి టైల్స్ వేయాలనుకుంటే ముందు ఇట్లా కింద లైన్ అనేది సెట్ చేసుకోండి. వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది. కింద లైన్ అనేది మనకు డ్రై అయిపోతుంది, టైల్ వేస్తే పట్టుకుంటుంది, గ్రిప్ అనేది గట్టిగా పట్టుకునేస్తుంది, ఆరిపోయింటుంది. కాబట్టి తర్వాత లైన్ మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే, మనము టైల్కు వండ అనేది ఫుల్గా వేయాలా. మనము చాలా వరకు చూస్తూ ఉంటాము, వండ అనేది సెంటర్లో మాత్రమే వేసి అట్లా అతికిస్తూ ఉంటారు. అట్లా వేయడం వల్ల టైల్ అనేది ఏదైనా తగిలితే బ్రేక్ అయిపోతుంది. అందుకని వండ అనేది టైల్కి ఫుల్గా వేసుకోవాలా. ఇట్లా ప్రతి లైన్కు మనము కట్ అనేది మొదటి టైల్కి గజం కట్టి పెట్టి చెక్ చేసుకుంటూ రావాలి. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ వీడియోలో ఈ ప్యాటర్న్కి ఫస్ట్ 2 డార్క్ అనేది కింద వేసుకోవాలా. తర్వాత ఒక లైను వైట్ వస్తుంది, దానిపైన వచ్చి హైలైటర్లో 2 లైన్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక వైట్, తర్వాత డార్క్ అనేది పైన ఒక లైన్ వస్తుంది. ఇలా వేయడం వల్ల హైలైటర్ అనేది మనకు బాగా అయితే చూపిస్తుంది. మామూలుగా ప్యాటర్న్ మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చేది 3 డార్క్, 2 హైలైటర్లు, 2 వైట్ ఇస్తారు. వాళ్ళు షాప్లో డిస్ప్లేలో కూడా అలాగే పెట్టింటారు. మనం ఇలా ట్రై చేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. హైలైటర్లు అయితే కొన్ని ఫ్లవర్స్ అట్లాంటివి వస్తాయి కదా, అట్లాంటప్పుడు మనకు ఆ డిజైన్ అనేది చాలా ఎత్తి చూపిస్తుంది, చాలా బాగుంటుంది. మొదటి మనం బాత్రూంలో డోర్ తీసి చూసినట్టయితే ఫస్ట్ ఆ డిజైనే బాగా కనిపిస్తుంది మనకి. నేను ఎప్పుడూ చెప్తున్నానండి, మొదటిగా మనము వాల్ టైల్ ఫిట్ చేసేటప్పుడు మనకు ఎదురుగా ఏ గోడ వస్తుందో ఆ గోడకు ముందుగా టైల్ అనేది ఫిట్ చేయాలి. ఎందుకంటే మనకు గ్యాప్ అనేది కనిపించే సైడ్లో అనేది గ్యాప్ అనేది రాదు, కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. కాబట్టి మనము గోడకి స్టార్ట్ చేసేటప్పుడు ఎదురుగా మనకి ఏ గోడ అయితే కనిపిస్తుందో ఆ గోడ నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్ చూస్తూ ఉంటారు, ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఒకవేళ వీడియో అనేది మీకు యూజ్ అయినా కాకపోయినా ఏదో దానిపైన ఒక డిస్లైకో లైకో ఏదో ఒకటి కొట్టండి. ఇది కొంతమందికి ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా మరి ఇంకొంతమందికన్నా యూజ్ అవుతుంది. మీరు అట్లే లైక్ కొట్టకుండా వదిలేసినట్లయితే ఇది వీడియో అనేది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది, ఇక్కడికే నిలిచిపోతుంది. దయచేసి ఒక లైక్ కొట్టండి.